యెస్. మండే రోజైతే నామినేషన్స్ అయితే జరిగాయి. సో, ట్యూస్‌డే వచ్చేసి బాత్రూమ్ దగ్గర ప్రేరణ అలాగే యష్మి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమని అంటే, ఈసారి ఏమైనా ఐడియా ఉందా మణికంఠ లేకపోతే ఆదిత్య గారు వెళ్ళిపోతారు అనేసి అంటారు. సో, అందుకు యష్మి వచ్చి, వెళ్ళాలబ్బా! ఇన్ని రోజులు అసలు ఎలా ఉన్నాడు మణికంఠ? ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారు? బ్యాక్ పిచ్చింగ్ చేసేవాళ్ళు ఆహ్, అనేసి అంటా ఉంటుంది. ఇదే మాదిరిగా లాస్ట్ టైం సోనియా కూడా అనింది, ఈ వీక్ వెళ్ళిపోతారు మీరు ఆదిత్య గారు, సో వెళ్ళిపోండి అనేసి అనింది. కానీ తనే వెళ్ళిపోయింది. వెళ్ళిపోతారో లేదో అనేసి ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. వీళ్ళ ఆడియన్స్ కన్నా ముందు వీళ్ళే ఇలా చెప్పడం ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది ఆడియన్స్కి. కొంచెం వీళ్ళ మీద కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు అని కొంచెం బ్యాడ్గా ఈ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. వేరే వాళ్ళతో వెళ్తారు, లేకపోతే లేదు, వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. అలా వేరే వాళ్ళ గురించి ఇది చేసి చెప్పకూడదు కదా. సో అలా అయితే మాట్లాడుకుంటుంటారు. కానీ ప్రేరణ అంటుంది, మణికంఠ అయితే వెళ్ళాలి, అసలు ఇన్ని రోజులు ఎలా ఉన్నాడు, 5 వీక్స్ దాకా ఎలా ఉన్నాడు, అది మైక్రో మేనేజ్మెంట్ ఫ్రెండ్ అనేసి పక్కనే ఉండి జతలో ఉండేసి మైక్రో మేనేజ్మెంట్ చేస్తామని నామినేట్ చేశారు కదా. సో అప్పటి నుంచి పగ పెంచుకుంది యష్మి అయితే మణికంఠ మీద. సో ఈ తర్వాత ప్రేరణ అంటుంది, నేను నిన్నే జడ్జ్ చేస్తాను, నువ్వు ఎంత ఈజీగా ఎలా నమ్మా మణికంఠ అని. అంటే సేమ్ సిచ్యువేషన్ కదా, సో నాది తనది అలా నమ్మాను నేను, ఇలా ఉంటారే అని ఏం తెలుసు జనాలు అనేసి అంటుంది యష్మి. మేబీ మణికంఠ మైండ్ సెట్ అలా ఉండొచ్చు, ఎందుకంటే తను పెరిగొచ్చిన వాతావరణం కావచ్చు, తను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కావచ్చు. కానీ అంత అలాంటి వాళ్ళు ఎలా ఉన్నారో ఈ హౌస్లో మరి అట్లా మాట్లాడకూడదు. ఒకవేళ వింటే కనుక చాలా హర్టింగ్గా ఉంటుంది కదా. సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చెప్పాడో తెలీదు. సో తనైతే అలా మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ కిచెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు, ఏం చేయాలి ఏం కావాలి అనేసి. అక్కడ కూడా మణికంఠకి అలాగే నబీల్కి కొంచెం చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. అది ఏమో బుట్ట తీసుకోరమ్మంటే మైక్రో మేనేజ్మెంట్ చేస్తావు అని చెప్తావు అనేసి నబీల్ మణికంఠని అంటూ ఉన్నాడు. సో తను కొంచెం నామినేషన్ నుంచి డిస్టర్బ్ అయ్యాడు కదా. సో ఇంకొకటి ఏమంటే మణికంఠకి ఎవరైనా పర్టికులర్గా ఇదే పని చేయమని చెప్తే తనకి నచ్చదు. అంటే ఆర్డర్ వేయడం కానీ, కొంచెం అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పడం కానీ తనకి నచ్చదు. అంటే అది నాకేం చెప్పేది, అది చిన్న చిన్న వాటికి ఏం చెప్పేది అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. మామూలుగా ఇట్లా ఈజీగా తీసుకోడు, ఏమైనా మామూలుగా తీసుకోడు. అన్నిటిని చాలా నాగార్జున సార్ అన్నట్టు ఓవర్ థింక్ చేస్తూ ఉంటాడు, నాకెందుకు చెప్పారు అది ఇది అనేసి. సో ఇలా కొంచెం ఎప్పుడు డిస్టర్బింగ్గా కన్ఫ్యూజింగ్గా ఉండే పర్సనాలిటీ మణికంఠ గారిది. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ వచ్చేసి ఈ విషయాన్ని అయితే చెప్తారు. మునుపటి వారంలో వచ్చే భూకంపాన్ని ఆపడానికి, అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపడానికి మీరు చాలా కష్టపడ్డారు. ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపారు. అలాగే మీరు చేసిన కష్టాలను చూసి బిగ్ బాస్ మీరింత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపడానికి ఇంకొక ఛాలెంజ్ ఇస్తున్నారు. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ తిరిగి వచ్చింది అనేసి చెప్తారు. సో ప్రతి ఛాలెంజ్ గెలిచినప్పుడల్లా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని మీరు ఆపడమే కాకుండా గెలిచిన ప్రతి ఛాలెంజ్కి కాదు, 1.5 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ దక్కబోతుంది అనేసి చెప్పారు. ఒకవేళ మీరు ఛాలెంజ్ ఓడిపోయిన ప్రతి ఛాలెంజ్కి బిగ్ బాస్ ఈ ఇంట్లోకి ఇంకొక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని యాడ్ చేస్తారు అనేసి చెప్తారు. సో ఏం బిగ్ బాస్ అనేసి అందరూ అనుకుంటూ ఉంటారు. సో సో ఇది ఆడడం వల్ల కూడా గెలిచిన క్లాన్కి మాత్రమే ప్రయోజనం దొరుకుతుంది అనేసి కూడా చెప్తారు. తుఫాను రాబోతుంది, సో ప్లీజ్ బీ రెడీ అన్నట్టుగా చెప్తారు. అయితే బిగ్ బాస్ ఈరోజు ఇంకొక కొత్త విషయాన్ని చెప్పారు. అంటే ఇంతకుముందు చెప్పిన వీక్స్లో సర్వైవల్ ఆఫ్ ద టాస్క్లో ఛాలెంజ్ గెలిచినప్పుడల్లా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపొచ్చు అనేసి చెప్పారు. అక్కడ వీళ్ళ క్లాన్ ఇది స్లాట్లో వీళ్ళ క్లాన్ ఫోటోని వేసేవాళ్ళు. సో ఇప్పుడు ఒక్కొక్క ఛాలెంజ్ ఓడిపోయినప్పుడల్లా మళ్ళా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఫోటోని ఇంకొకసారి స్లాట్లోకి వేస్తాము, అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని మళ్ళీ ఎంట్రీ చేస్తాము అనేసి చెప్పారు. సో అక్కడ ఇన్ని రోజులు వీళ్ళు ఆడి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపింది. సో ఈరోజు ఒకవేళ గేమ్ గెలవకపోతే ఓడిపోయినట్టుగా అవుతుంది. సో చూడాలి, ఇంకా గేమ్ ఆడుతూ ఉన్నారు. సో ఇక్కడ బిగ్ బాస్ ఇంకొక బాంబ్ అయితే పేల్చారు. అదేమిటంటే
ఒకవేళ ఛాలెంజ్ ఓడిపోయినప్పుడల్లా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని యాడ్ చేస్తాము అని చెప్పారు. ఇంతకుముందు వారాల్లో మీరు ఛాలెంజ్ని గెలిచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపొచ్చు అని మాత్రమే చెప్పారు. సో దీనివల్ల ఇంకొక విషయం కూడా చెప్పారు. అదేంటంటే ఒకవేళ టాస్క్ ఏ క్లాన్ వాళ్ళైతే గెలుస్తారో ఆ క్లాన్ వాళ్ళకి మాత్రమే బెనిఫిట్స్ లభిస్తాయి అనేసి. ఓడిపోయిన క్లాన్ నుంచి మేబీ హౌస్మేట్స్ అందరి డిసిషన్ వల్ల మేబీ ఒకళ్ళనైతే అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తామని చెప్పారు కదా. మేబీ అందరినీ లీస్ట్ కంటెస్టెంట్ని ఎవరు కొంచెం తక్కువగా గేమ్ ఆడుతూ ఉన్నారో అందరి డిసిషన్ తీసుకొని మేబీ వాళ్ళని ఏమైనా ఎలిమినేట్ చేస్తారా, లేకపోతే ఓట్స్ పరంగా ఏమైనా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తారా అనేసి చూడాలి. అంటే ఇక్కడ ఛాలెంజ్ గెలిచిన క్లాన్కి మాత్రమే బెనిఫిట్స్ దొరుకుతాయి అని చెప్పారు కదా. సో ఇలా ఏమైనా చేస్తారా అనేసి చూడాలి రేపు. అయితే నెక్స్ట్ వచ్చేసి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ పెట్టారు. ఫస్ట్ది తాళం విడిపించండి, వీల్ని నడిపించండి అనేసి టాస్క్ ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి వీల్స్ లాక్ చేసబడి ఉన్నాయి. అవి కూడా సింక్లో పెట్టున్నారు. ట్రంక్కి లాక్ చేసి ట్రంక్ లోపల ఒక చైన్ లాంటిది వేసి అందులోకి వీల్స్ వేసి లాక్ చేశారు. సో అది కూడా స్విమ్మింగ్ పూల్లో పెట్టారు. సో దీన్ని తాళం విడిపించి ఆ వీల్స్ని తీసుకొచ్చి స్లాట్లోకి వెయ్యాలి అనేసి చెప్తారు. సో ఇందులో విష్ణుప్రియ, నిఖిల్, కాంతారా టీం నుంచి విష్ణుప్రియ అలాగే శక్తి టీం నుంచి నిఖిల్ అయితే వెళ్తారు. సో చాలా కష్టం అది. కీ దొరికినా కూడా నీళ్ళలో లాక్ వెతికి తీసి బయటికి తీసుకురావడం చాలా కష్టం. అది మామూలుగా అయితే డ్రై ప్లేస్లలో కీ తీసుకెళ్ళి తొందరగా ఒకవేళ లాక్ ఓపెన్ అవ్వకపోతే ఇంకో కీ తీసుకెళ్ళి తీయచ్చు. కానీ వాటర్లో దాన్ని లాక్ చూస్తూ తీయడం చాలా కష్టం. నీళ్ళు కళ్ళల్లో పోతుంటాయి, అది చాలా కష్టం. కానీ ఇద్దరు చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు, నిఖిల్ కానీ విష్ణు కానీ. సో ఇక్కడైతే నిఖిల్ వీల్స్ని తీసుకొస్తాడు. లాక్స్ని ఓపెన్ చేసి వీల్స్ తీసుకొచ్చి స్లాట్లోకి ఒక వీల్ మాత్రమే వేస్తాడు. సో ఇక్కడ ఇద్దరు పూర్తిగా కంప్లీట్ చేయలేదు గేమ్ని అయితే. సో ఇద్దరు ఫెయిల్డ్ అనేసి, అంటే టాస్క్ని ఇద్దరు కంప్లీట్ చేయలేదు రెండు టీం వాళ్ళు అనేసి చెప్తారు. అయితే ఈ టాస్క్ మాత్రం నీళ్ళలో గేమ్ ఆడేది మాత్రం అంత సులభం కాదు కదా, చాలా కష్టమైంది అది కొంచెం. అయితే అయినా కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఈ ఛాలెంజ్లో అయితే ఇరు టీం వాళ్ళు ఓడిపోయారు. సో అది కూడా 10 minutesలో కంప్లీట్ చేయాలి. నీళ్ళల్లో దుంకి స్విమ్మింగ్ పూల్లో దుంకి లాక్, అది కూడా 2 లాక్స్ ఉన్నాయి. 2 లాక్స్ ఓపెన్ చేసి వీల్ని తీసుకొచ్చి స్లాట్లో వేయడం, అది కూడా 10 minutesలో వేయడం అంత ఈజీ కాదు. ఇది మేబీ ఇది తొందరగా అవ్వదనేసి టాస్క్ ఇచ్చారా బిగ్ బాస్ అనేసి మాకు తెలీదు. అయితే ఇది ఓడిపోయారు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఇంకొకటి అయితే యాడ్ అయిపోయారు. నెక్స్ట్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ సెకండ్ టాస్క్ చెప్తారు. జాగ్రత్తగా నడువు పడతావు అనేసి చెప్తారు బిగ్ బాస్. ఆ టాస్క్ వచ్చేసి ఇటువైపు ఉన్న బాస్కెట్లో ఉన్న బాల్స్ని ఒక సీసా మీదగా వెళ్ళి ఆ సీసాకున్న బాస్కెట్లో వెయ్యాలి నడుచుకుంటూ. అది బ్యాలెన్స్డ్గా లేదు, ఇంబ్యాలెన్స్డ్గా ఉంది. సో మేము బ్యాలెన్స్గా నడుచుకుని వెళ్ళి బాల్స్ పడకుండా అందులోకి వెయ్యాలి. అది కూడా 8 నిమిషాల్లో వెయ్యాలంట. అది చాలా కష్టం అది బ్యాలెన్స్ చేయడం. వెయిట్ తక్కువగా ఉన్న వాళ్ళు బ్యాలెన్స్ చేయొచ్చు మేబీ. అందుకనేసి మణికంఠని అలాగే యష్మిన్ అయితే పంపుతారు. సో మణికంఠ వేస్తారు. అయితే తను కొంచెం కాళ్ళు దూరంగా పెట్టుకుంటాడు, దూరంగా పెట్టి నడుస్తాడు. అంటే ఇటువైపు కాలు పెడితే అటువైపు ఒక కాలు, ఇటువైపు ఒక కాలు పెడతాడు. సో అలా పెట్టినప్పుడు ఏ వైపు అన్నా ఒక్క వైపు వెయిట్ ఎక్కువైనా లేచే అవకాశం ఉంది సీసా. అలా 2 కాళ్ళు కొంచెం డిస్టెన్స్ పెట్టుకుని నడిస్తే కొంచెం పైకి లేసే అవకాశం తక్కువగా ఉంది. కానీ స్టార్టింగ్లో మణికంఠ బాల్స్ వేసినప్పుడు ఒక 2-3 బాళ్ళు ఇట్లా దూరం నుంచి విసిరాడు బాస్కెట్లోకి. కానీ యష్మి అలా చేయలేదు అటువైపు. కానీ తను కొంచెం డిస్టెన్స్లోనే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళింది. అలాగే తను కింద కూర్చొని బాల్స్ వేసింది బాస్కెట్లోకి. కానీ ఇక్కడ మణికంఠ కొంచెం దూరం అక్కడ చెప్తూ ఉన్నారు వీళ్ళు, కాంతారా టీం వాళ్ళు, నబీల్ కానీ వేరే వాళ్ళు ఎవరెవరో చెప్తూ ఉన్నారు విసురు అక్కడి నుంచి అనేసి. కానీ యష్మి అంతకుముందు తిని చేసే కన్నా ముందే తను కింద కూర్చొని మెల్లిగా బాల్ పెట్టింది. కానీ తన కూడా 2-3 బాల్స్ చాలాసార్లు కింద పడ్డాయి. సో మణికంఠ ఫస్ట్ అలా పెట్టేసి విసిరాడు. తర్వాత కూడా తను కూడా కింద కూర్చుని బాల్స్ పెట్టాడు. సో పెట్టినప్పుడు
ఒక 2 బాల్స్ ఈ పక్కొచ్చాయి. పెద్ద బాల్స్ ఈ పక్కొచ్చాయి. సో, అవి ఇట్లా కింద నడుచుకుని వచ్చినప్పుడు సీసా వైపుగా అవి వాలే అవకాశం ఉంది. కానీ తను అడ్డంగా ఇంకొక చిన్న బాల్ పెట్టాల్సింది. సో, అప్పుడు ఒక బాల్ అయితే పెద్ద బాల్ అయితే కిందకి పడిపోతుంది. ఇదంతా లైవ్‌లో చూసాను. అయితే ఇది బ్యాలెన్స్ చేసుకొని నడుచుకుని వెళ్ళి అందులో పెట్టడం, అది కూడా బాస్కెట్‌లో ఎక్కువ స్పేస్ లేదు. బ్యాలెన్స్ చేసి ఆ బాల్స్‌ని అలాగే దాంట్లో ఉండేలాగా బ్యాలెన్స్ చేసి నడవడం చాలా కష్టం ఇదైతే. సో, ఇలా అయితే గేమ్ ఆడారు. సో, అందులో యష్మి అయితే విన్ అయింది. సో, శక్తి టీమ్ వాళ్ళైతే గెలిచారు. సో, ఇంకొక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపారు. సో, వాళ్ళు గెలవడం వల్ల సో, నెక్స్ట్ బాస్కెట్‌లో వేసే టాస్క్‌లో శక్తి టీమ్ వాళ్ళైతే విన్ అయ్యారు. సో, కాంతారా టీమ్ వాళ్ళు లాస్ అయ్యారు. సో, అందువల్ల వీళ్ళు టీం నుంచి ఒకళ్ళని సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ నుంచి ఒకళ్ళని తొలగించాలి. సో, మీ టీం వాళ్ళందరూ కలిసి డిసిషన్ తీసుకోండి అనేసి చెప్తారు. సో, ఫస్ట్‌గా వచ్చేసి నైనిక చెప్తుంది. సో, మేము నలుగురు అంటే నైనిక, నబీలు, మణికంఠ మేము నలుగురు నామినేషన్స్‌లో ఉన్నాము. ప్రేరణ అలాగే నువ్వు సీత లేదు. సో, నేను ప్రేరణ అనేసి అనుకుంటున్నా అనేసి చెప్తుంది. సో, నబీల్ వచ్చేసి సో, నువ్వు ఈ వీక్ సేఫ్ అయ్యావు సీత. సో, నెక్స్ట్ వీక్ నీకు ఛాన్స్ దొరకొచ్చు. సో, నేను సీత అనుకుంటున్నా అనేసి నబీల్ చెప్తాడు. సో, ప్రేరణ వచ్చేసి తర్వాత నాగమణికంఠ వచ్చేసి ప్రేరణ ప్రేయర్ అయితే చెప్తారు. సో, తర్వాత ప్రేరణ వచ్చేసి సో, ఆల్రెడీ ఇప్పుడు విష్ణుకి, మణికంఠకి వాళ్ళు ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది. 2 గేమ్స్ ఆడారు వాళ్ళు. సో, వాళ్ళిద్దరులో మణికంఠ అనుకుంటానా నేను అనేసి అంటుంది. సో, అయితే గేమ్ ఆడే వాళ్ళందరూ గెలవరు. సో, తను వాళ్ళకి ప్రూవ్ చేసే అవకాశం వచ్చింది అనేసి చెప్తారు. సో, మేబీ అక్కడ వాళ్ళిద్దరు నామినేషన్స్‌లో ఉన్నారు కదా! విష్ణు గాని, మణికంఠ గాని. సో, తనైతే మణికంఠ పేరుని చెప్తుంది. సో, సీత వచ్చేసి విష్ణు వచ్చేసి నేను నబీల్‌తో మాట్లాడిన తర్వాత సీతని నువ్వు అనుకుంటున్నా. సో, ఆల్రెడీ ఈ వీక్ చీఫ్ అయ్యావు కదా! సేఫ్ అయ్యావు. నెక్స్ట్ వీక్ నువ్వు ప్రూవ్ చేసే అవకాశం దొరుకుతుంది అనేసి తను కూడా సీత పేరైతే చెప్తుంది. సో, నెక్స్ట్ తర్వాత ఇంకొక అడ్వైస్ ఇస్తుంది విష్ణు మణికంఠకి. ఎందుకంటే అక్కడ బాస్కెట్‌లో వేసే టైంలో చాలా మెల్లిగా కొంచెం చాలా మేనేజ్ చేశారు. పృథ్వీ గాని, నిఖిల్ గాని చాలా హింట్స్ ఇచ్చారు. అంటే కొంచెం మెల్లిగా వెళ్ళు అనడం కానీ, నిఖిల్ అయితే మణికంఠ కంటే కూడా యష్మికి కొంచెం ఎక్కువగా హెల్ప్ చేశాడు బాల్స్ వేయడంలో. మీరు లైవ్‌లో చూసుంటే అర్థమై ఉంటుంది. ఇక్కడ కూడా మెల్లిగా నిదానంగా ముందుకొచ్చి వెయ్యి అనేసి చెప్తా ఉన్నాడు యష్మికి. సో, పృథ్వీ కూడా అట్లా బ్యాలెన్స్ చెయ్యి, ఇట్లా బ్యాలెన్స్ చెయ్యి అనేసి చెప్తా అన్నాడు. మేమేం చెప్పడానికి, నువ్వు అడ్వైస్ తీసుకోవడానికి రెడీగా లేవు. ఊరకుండా సైలెంట్గా ఉండండి అనేసి అరుస్తున్నావు. ఏదైనా ఇన్పుట్స్ ఇస్తే తీసుకోవాలి. ఇలాంటి గేమ్స్లో నువ్వేవి తీసుకోవట్లేదు. ఇలాంటి గేమ్స్ వచ్చినప్పుడు ఎవరైనా ఇన్పుట్స్ ఇస్తే తీసుకోవాలి. సో, ఒకవేళ తీసుకుని ఉంటే గెలిచేవాళ్ళమేమో. అక్కడ పృథ్వీ చాలా హింట్స్ ఇస్తూ ఉన్నాడు అనేసి చెప్తుంది. అదైతే నిజం. అక్కడ నిఖిల్ చాలా హెల్ప్ చేశాడు. అలాగే పృథ్వీ కూడా చాలా హెల్ప్ చేశాడు. నిఖిల్ కొంచెం మెల్లిగా అయ్యి ముందుకొచ్చి అనేసి మధ్యలో యష్మి సీసా మీదుగా ఫుల్గా నడుచుకుంటూ వెళ్ళకుండా మధ్యలోనే దిగేసి వెళ్ళింది. అది నిఖిల్ చెప్పలేదు. మేబీ ఇది నాగార్జున సార్ చెప్తారేమో. సో, నువ్వు వినవు, నువ్వు ఇన్పుట్స్ తీసుకోవు అనేసి తన పాయింట్ అయితే చెప్తుంది విష్ణు. అదైతే కరెక్టు. సో, నెక్స్ట్ నబీల్ అయితే మణికంఠని తీయొద్దు అనేసి నా ఒపీనియన్. ఎందుకంటే హౌస్ అందరు కార్నర్ చేస్తున్నారు, తను ఆడలేడు అనేసి. సో, అలా అని వద్దు అనేసి అంటాడు. సో, సీత అయితే కార్నర్ చేస్తారు అనేసి అనొద్దు, నేను అలా చెప్పట్లేదు. నబీల్ తర్వాత తను మా టీంలోకి వచ్చాడు కదా, కనీసం మీరైనా ఛాన్స్ ఇస్తారు ఆడడానికి అనేసి. సో, ఎవరు ఫస్ట్ ఒక గేమ్ ఆడారు. గేమ్ ఆడగానే ఒకవేళ మేము వెళ్ళున్నా అది గెలుస్తామనే ఇది లేదు. సో, ఇంకొక ఛాన్స్ ఇస్తే బెటరు, మణికంఠని తీసివేయడం వద్దు అనేసి నబీల్ అయితే చెప్పాడు. సో, నబీల్ ఇక్కడ చెప్పిన పాయింట్ కరెక్టే. ఎవరు ఆడినంత మాత్రాన ఎవరు గెలవలేరు. సో, అక్కడ మణికంఠ కూడా వీళ్ళిచ్చే ఇన్పుట్స్ తీసుకొని ఉండొచ్చు. సో, ఒక్క గేమ్కి ఆడలేదు అనేసి తీసివేయడం కూడా కరెక్ట్ కాదు. అలానే వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. సో, ఆ రీతిగా నా మణికంఠనైతే తీసివేయలేదు. సో, తర్వాత సీత వచ్చేసి లైవ్లో డిస్కషన్ చేస్తూ ఉంటుంది.
అంటే లాస్ట్ నామినేషన్‌లో ఇద్దరు చీఫ్‌లలో ఎవరిని సేవ్ చేస్తారు అనేసి చెప్పినప్పుడు ప్రేరణ గాని లేదా విష్ణు గాని మణికంఠ గాని సీతక్క ఓట్స్ వేశారు. చాలామంది సీతకే ఓట్స్ వేశారు. పృథ్వీ అలాగే నిఖిల్, యష్మి ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ తనకే ఓట్స్ వేశారు సీతకి. ఒకవేళ తను తీసేసినా కూడా ఆ గిల్ట్ ఫీల్ అనేది తనకు ఉంటుంది. ఒకవేళ వాళ్ళు గేమ్స్ పర్ఫార్మెన్స్ చేయకపోయి ఒకవేళ నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ అయినా కూడా నన్ను సేవ్ చేశారు కదా, నేను వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేకపోయానే అని నాకు గిల్ట్ ఫీల్ ఉంటుంది. అది కూడా నేనే నామినేట్ చేశాను విష్ణుని, మణికంఠని. గేమ్స్ ఆడలేదు నువ్వు అనేసి విష్ణుని నేనే నామినేట్ చేశాను. కానీ ఇప్పటిదాకా తను ఒక్కసారి కూడా నన్ను నామినేట్ చేయలేదు. సో మణికంఠ అయితే ఆ క్లాన్లో అయినా ఛాన్స్ దొరకలేదు నాకు, అందుకని నీ క్లాన్లో వస్తున్నా, ఛాన్స్ ఇస్తావేమో అనేసి వచ్చాడు. సో తనకు కూడా నేను ఛాన్స్ ఇవ్వకుండా ఉండలేను. సో తన్ని కూడా నేను టీం నుంచి తీసివేయలేను అనే. సో ఇక్కడ డిసిషన్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ చీఫ్ సాక్రిఫైస్ చేస్తే తను వేరే వాళ్ళు నన్ను సేవ్ చేశారు కదా అలా అనేసి సాక్రిఫైస్ చేస్తే, లాస్ట్ టైం మణికంఠకి చెప్పారు కదా నువ్వు సెల్ఫ్ సాక్రిఫైస్ ఎలా చేస్తావు, నేను ఆడగలను కానీ అని చెప్పి ఉండొచ్చు, నువ్వు సాక్రిఫైస్ ఎందుకు చేసావు అనేసి అలా కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొకటి చెయ్యకపోతే ఒకవేళ తను నీది కాకుండా వేరే వాళ్ళని గేమ్ నుంచి తీసేసినా కూడా, సో నేను ఇలా నీకు హెల్ప్ చేశాను, నిన్ను సేవ్ చేశాను కానీ నన్ను తీసివేసావు అనేసి ఇలా కూడా అనే అవకాశం ఉంది. సో ఇది చాలా కష్టం డిసిషన్ తీసుకోవడం. అయితే ఇదంతా డిస్కషన్ చేసిన తర్వాత సీత అయితే మణికంఠ గారిని తీసేస్తున్నాం బిగ్ బాస్ టీం నుంచి, గేమ్ నుంచి అనేసి చెప్పింది. యష్మి కూడా అంటుంది పాపం అనిపిస్తుంది మణికంఠని చూస్తే. అంటే అందరికీ అనిపించే ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ చూస్తే, ఎందుకంటే లాస్ట్ టైం ఆ క్లాన్లో కూడా తీశారు, ఈ క్లాన్లో కూడా తీసేశారు. సో అందుకు రీజన్ వచ్చేసి సీత తను 2 టాస్క్లలో సెకండ్ టాస్క్ కొంచెం ఈజీగా ఉండింది. సో అందుకని తను నాట్ ఫిట్టెస్ట్ అని నేను చెప్పట్లేదు. సో మాకు ఛాన్స్ రాలేదు ఆడటానికి, తనకు వచ్చింది. సో అందుకనేసి అందరూ క్లారిటీ ఆఫ్ థాట్తో కలెక్టివ్గా మణికంఠని తీసేస్తున్నాం బిగ్ బాస్ అనేసి చెప్పింది. అది కూడా నబీల్ని అడుగుతాడు మణికంఠ, అక్కడ నబీల్ కూడా అదే చెప్తాడు. సో నెక్స్ట్ టైం ఇన్పుట్స్ తీసుకుంటావు కదా నువ్వు అనేసి అంటే, నెక్స్ట్ టైం ఛాన్స్ ఇస్తుందిలే తనకి, అక్కడ వేరే ఆప్షన్ లేదు కదా, సో అందుకనేసి తీసేసింది. తను నీకు చెప్పింది కదా క్లారిటీగా ఎందుకు అనేసి. సో అక్కడైతే ఇట్లా దీంతో క్లోజ్ అవుతుంది, ఇది ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఎస్, బిగ్ బాస్ థర్డ్ టాస్క్ అయితే ఇస్తారు. సో దాని పేరు వచ్చేసి రోల్ బేబీ రోల్. ఒక బాల్ని ట్రాక్ వైపుగా ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి పంపించాలి. అది కూడా ట్విస్ట్ ఉంది మధ్యలో అనేసి చెప్పేసి ఆ ట్రాక్ తిరుగుతూ ఉంటుంది. అందులో 15 పాయింట్స్ మీరు సంపాదించాలి అనేసి చెప్తారు. ఆ గేమ్ ఆడడానికి చాలా ఫోకస్ ఉండాలి, అలాగే కొంచెం చాలా ఫోకస్ ఉండాలి. ఎందుకంటే తిరుగుతూ ఉంటుంది కదా, ఏ టైంలో వేస్తే అది పోయి బాస్కెట్లో పెడుతుంది అనే అలా అనాలిసిస్ చేసేసి బాల్స్ వేయాల్సి ఉంటుంది ట్రాక్లో. అందులో ఆదిత్య గారు అలాగే నబీల్ గారు అయితే పార్టిసిపేట్ చేస్తారు. ఆదిత్య గారు చాలా బాగా ఆడారు ఆ గేమ్ని, చాలా ఫోకస్డ్గా తొందరగా బాల్స్ వేశారు. నబీల్ కూడా వేశారు, కాకపోతే ఆదిత్య గారు ఫస్ట్ వేశారు కాబట్టి శక్తి టీం వాళ్ళు విన్ అయ్యారు. సో తర్వాత శక్తి టీం వాళ్ళు 9th వైల్డ్ కార్డ్ ఎంట్రీని కూడా ఆపారు. సో ఈరోజైతే అన్ని టాస్క్లలో శక్తి టీం వాళ్ళే విన్ అవుతున్నారు. సో కాంతారా టీం వాళ్ళు కంటిన్యూస్గా 3 గేమ్స్ ఓడిపోవడం వల్ల శక్తి టీం వాళ్ళు కాంతారా టీం నుంచి ఒకళ్ళని సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ నుంచి రిమూవ్ చేయాలి, గేమ్ నుంచి తీసేయాలి, మీరు డిసిషన్ తీసుకోండి అనేసి చెప్తారు. సో అందులో లాస్ట్ టైం నబిల్ని తీసివేశారు కదా, అలా కాకుండా ఈసారి కరెక్ట్గా డిసిషన్ తీసుకున్నారనిపించింది. ఎందుకంటే ప్రేరణ వచ్చేసి నేను నైనికాని తీసివేయాలని అనుకోవట్లేదు, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు. సో సీత కొంచెం సేఫ్, ఇమ్యూన్ ఉంది తనకి, కొంచెం డిసిషన్ తీసుకునే ఇమ్యూన్ ఉంది. సో సేఫ్గా ఉంది ఈ వీకు, తనే వద్దు అనేసి అనుకుంటున్నా అనేసి అంటుంది. సో నిఖిల్ ఇంకొక రీజన్ చెప్తాడు, మేబీ తన నబీ లాస్ట్ వీక్ మొత్తం ఆడాడు, వేరే వాళ్ళని కూడా పంపించి ఉండొచ్చు, అంటే ఏ గేమ్కి ఎవరిని పంపించాలి అనే డిసిషన్ తీసుకోవడంలో రాంగ్ తీసుకుంటా ఉంది అనేసి నేను ఇది రిమూవ్ చేయాలనుకుంటున్నా అనేసి చెప్తాడు. అది ఇక్కడ తను చెప్పింది కరెక్టే, ఎందుకంటే నబీలు ఫిజికల్గా ఆడగలుగుతాడు,
ఏదైనా మెంటలీ టాస్క్ వచ్చినప్పుడు కొంచెం డిస్ట్రాక్ట్ అవుతాడు నబీల్ వేరే వాళ్ళకంటే. మెంటలీ టాస్క్ వచ్చినప్పుడు మేబీ విష్ణు కానీ లేకపోతే ప్రేరణ కానీ కొంచెం నబీల్కి కంపేర్ చేసుకుంటే నబీల్కి కంపేర్ చేసుకుంటే నైనిక కూడా బాగా ఆడుతుంది. సో నబీల్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, వీళ్ళు ముగ్గురిని పంపించి ఉండొచ్చు. సో నబీల్ని ఎందుకు పంపించిందో మరి గెలుస్తాడేమో అనేసి పంపించిందేమో తెలీదు. సో ఆ బేసిస్ మీద అయితే నిఖిల్ సీతని తీసివేద్దామనేసి అనుకుంటాడు. సో పృథ్వీ కూడా నైనిక అనుకుంటాడు ఫస్ట్, తర్వాత వీళ్ళు టీమ్ డిసిషన్ కదా. సో సీతని నామినేషన్స్లో ఉన్నారు కదా అందరూ, సీత ఇమ్యూన్గా ఉంది అనేసి డిసిషన్ అయితే చెప్తారు బిగ్ బాస్కి, సీతని తీసివేయాలి. ఎస్, ఇంకొక డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. సీతని తీసివేశారు కదా, అప్పుడు పృథ్వీ అన్నాడంట ప్రేరణ అలాగే నబీల్ ఉండాలి అనేసి. నబీల్ సైనిక ఓకే, ప్రేరణ ఎందుకు అనేసి సీత అంటుంది. మేబీ వీళ్ళు బయట నుంచి చూసి వచ్చి ప్రేరణ ఏ గేమ్ ఆడింది, ఎందుకని ప్రేరణ పేరు తీస్తున్నారు అనేసి తను చెప్తా ఉంటుంది. అంటే ప్రేరణ ఎక్కువ గేమ్స్ ఆడలేదు, కానీ నబీల్ లాస్ట్ వీక్ గేమ్ ఆడాడు కదా. సో నైనికాకి ప్రేరణకి ఇచ్చి ఉండొచ్చు వారు. నైనికాకి కూడా ఒక మాట చెప్పలేదు, కానీ ప్రేరణ అని మాట అయితే ప్రేరణని అయితే చెప్తూ ఉన్నారు. సో తర్వాత ఇంకొక దగ్గర నబీల్ కూడా చెప్తున్నాడు, యష్మి ప్రేరణ చెప్తున్నారు ఇది ప్రేరణ గేము, నువ్వెందుకు వచ్చావు, హడావుడిగా ఆడతావు అనేసి. అలా డైరెక్ట్గా చెప్పుండకూడదు, ఎవరు గెలవాలని ఆడిన గేమ్ వల్ల ఎవరు గెలవరు కదా. సో అలా అనిందంట నబీల్ దగ్గర కూడా. సో వీళ్ళు ప్రేరణ అనేసరికి బయట నుంచి చూసి వచ్చి అనేసి నబీల్ కూడా అట్లే అంటున్నాడు, అలాగే సీత కూడా అంటుంది. ఇది దేని బేసిస్ మీద అంటే మేబీ వాళ్ళు కన్నడ వాళ్ళు కదా, ఫ్రెండ్ లేకపోతే తెలిసిన వాళ్ళు అనేసి సపోర్ట్ చేస్తున్నారా అనేసి దానివల్ల ఏమైనా సీత ఏమైనా దాని గురించి మాట్లాడిందేమో, ఎందుకు వీళ్ళు ప్రేరణ అంటున్నారు అనేసి. సో ఇంకొక దగ్గర మాట్లాడుతూ ఉంటారు నిఖిల్, యష్మి, పృథ్వీ, సీత వాళ్ళందరూ. సో అక్కడ కూడా అడుగుతుంది. సో అప్పుడు నిఖిల్ చెప్తాడు, నువ్వే లాస్ట్ వీక్ అన్నావు నేను నబీల్ని తీసివేయకండి, నేను కావాలంటే సాక్రిఫైస్ చేస్తానని నువ్వే చెప్పావు, కావాలంటే నన్ను తీసినా పర్లేదు చీఫ్ని తీసినా అనేసి అన్నావు అంటే, లేదు నేను అలా అనలేదు, నబీల్ని మీరు తీసేసాక అన్నాను నేను, నబీల్ ఎందుకు తీస్తున్నారు అనేసి అక్కడ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి ఎందుకు ప్రేరణ అంటున్నారు వీళ్ళు అనేది కానీ మైండ్లో పెట్టుకున్నారు వాళ్ళు. కానీ నైనిక అడగట్లేదా, లేకపోతే వాళ్ళు సీత ఇంకొక తప్పు ఏం చేసిందంటే లాస్ట్ వీక్ కూడా టీం వాళ్ళ ముందు అంటే టీం వాళ్ళని ఆడించి గెలుద్దాం, వాళ్ళు గెలిస్తే టీం గెలిచినట్టే అనేసి కూడా కొంచెం వెనకడుగు వేసింది. అలాగే ఈసారి కూడా బాల్ టాస్క్ యష్మి చెప్పినట్టు బాల్ టాస్క్ సీసా మీదుగా వెళ్ళిపోయి బాల్ టాస్క్ పెట్టేది తను ఆడి ఉండొచ్చు. ఇంకోటి లాస్ట్ రన్లో కూడా ఆడి ఉండొచ్చు, అంటే టీం కోసం నువ్వు ఆడి ఉండొచ్చు అనేసి చెప్పింది. ఎందుకంటే టీంని ముందుంచి నడిపించడమే కాకుండా టీం కోసం కూడా ఆడాలన్నది యష్మి పాయింట్. సో అక్కడ నెక్స్ట్ మేబీ తనకు ఒకవేళ చీఫ్ అవ్వకపోతే సీతకి దీని మీద ఎక్కువ నామినేషన్స్ వచ్చే అవకాశం ఉంది. నువ్వు చీఫ్గా నడిపించావు బాగా టీంని ఓకే, కానీ టీం కోసం ఒక గేమ్ కూడా ఆడలేదు అనేసి కూడా నామినేషన్స్లో వచ్చే అవకాశం అయితే ఉంది. సో ప్లీజ్ మరిన్ని బిగ్ బాస్ అప్డేట్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.